అందరికీ నమస్కారం. నా పేరు రమ. నీ ప్రేమ కోసం 59వ భాగం. రచయిత శ్వేతసాయి గారు. మౌని వెంటే వెళ్ళి మనోహర్ ఏమైంది? మాట దాటేసి వెళ్ళిపోతున్నావని అంటాడు. నేనేం మాట దాటేశానని అంటుంది మౌని. సరే ఇది చెప్పు. నేనంటే నీకు ఇష్టమా కాదా అని డైరెక్ట్గా పాయింట్గా వచ్చేస్తాడు మనోహర్. ఇష్టమా? ఇష్టమంటే అని అంటుంది మౌని. బాగా ఎక్కువ చేస్తున్నావు. దొరక్కపోవు. అప్పుడు చెప్తాను నీ పని అని అంటాడు మనోహర్. మౌని సైలెంట్గా తన ప్లేస్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటుంది. అందరూ కూడా వర్క్ చేసుకుంటూ ఉంటారు. సురేష్ వచ్చి అను వాళ్ళ దగ్గర కూర్చొని ఏదో ఒకటి మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. అను అంతగా అతనికి రెస్పాండ్ అవ్వకపోయినా వింటూ ఉంటుంది. ఇవిగో నేను ఈరోజు స్నాక్స్ తెచ్చాను తీసుకోండి అని అందరికీ ఇస్తాడు. అది ఒక హాట్ ఐటెం. అతని నస భరించలేక అను అది తీసుకొని తింటుంది. ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా తీసుకొని తింటారు. అది చాలా మంటగా ఉంటుంది. అమ్మో ఏంటిది ఇంత కారంగా ఉంది అని మౌని చాలా రొప్పుతూ మిగిలిందంతా కూడా తినడం ఆపేస్తుంది. కీర్తి ఇంకా తినకపోవడంతో కీర్తి తినకు, ఇంకా చాలా స్పైసీగా ఉంది ఇది, నీకు అస్సలు మంచిది కాదు అని అంటుంది మౌని. అది తిన్న మనోహర్ కూడా చాలా స్పైసీగా ఉందని ఇద్దరూ కూడా వాటర్ తాగుతూ ఉంటారు. వెంటనే కీర్తి తినకుండా ఆపేస్తుంది. కావాలని సురేష్ ఆ హార్ట్ తీసుకొని వాళ్ళకి పెట్టాడని అందరికీ కూడా అర్థమవుతుంది. అను మాత్రం సైలెంట్గా హార్ట్ తింటూనే ఉంటుంది. అది చూసిన నలుగురు కూడా షాక్ అవుతారు. ఏమైంది దీనికి అని అనుకుంటూ ఉంటారు. మౌని, కీర్తి వెంటనే అను చేతిలో ఉన్నది నెట్టేస్తుంది. ఏంటిది అను ఇలా తినేస్తుంది, కారంగా లేదా నీకు అని సురేష్ కూడా ఒకసారి షాక్ అవుతాడు. మౌని తోసేశాక అను అప్పుడు తేరుకొని ఈ లోకంలోకి వచ్చిన అను వాళ్ళ వైపే చూస్తుంది. అప్పటికే కళ్ళ ఉండా నీళ్లు కారిపోతూ ఉంటాయి. అయినా కూడా అదేమీ పట్టించుకోని స్థితిలో లేని అను ఏంటి అని అడుగుతుంది. నీకేమైనా పిచ్చా? ఏ లోకంలో ఉన్నావే? ఇంత మంట పుడుతుంటే అలా ఎలా తింటున్నావు? కంటి నిండా అలా నీళ్లు కారుతుంటే ఎందుకు తింటున్నావు అసలు? అలా బాధపడుతున్నాను చూశాక మనోహర్‌కి ఏమీ అర్థం కాదు. ఏమైంది అనుకి? ఈరోజు కార్తీక్ కూడా రాలేదు. అనుని చూస్తే చాలా బాధలో ఉన్నట్టుంది. మళ్ళీ వీళ్ళిద్దరికి ఏమైనా గొడవ గాని జరిగిందా అని అనుకుంటాడు మనసులో. వెంటనే వాటర్ బాటిల్ ఇస్తుంది మౌని. అది తీసుకొని గడగడా తాగుతుంది అను. తనకి ఆ మంట కన్నా ఎక్కువగా కార్తీక్ రాలేదనే బాధే ఎక్కువైపోతుంది. ఏడుస్తుంది. బాగా ఏడుస్తుంది. అందరూ వంటకి అని అనుకుంటారు. కానీ అది తను కార్తీక్ దూరం అయిపోతున్నందుకు వస్తున్న కన్నీళ్ళు అని ఎవరికీ తెలియదు. ఎంతసేపు ఆపడానికి ప్రయత్నించినా కూడా ఎవరిని పట్టించుకోకుండా ఏడుస్తూనే ఉంటుంది అను. అందరూ చాలా ప్రయత్నాలు చేసినా అను ఇంకా ఏడుపు ఆపకపోయేసరికి నీకేమైనా పిచ్చా? సురేష్ ఎందుకు ఇంత హార్ట్ తీసుకొచ్చి మాకిచ్చావని కోపంగా అడుగుతుంది మౌని. సారీ, ఇంత మంట ఉంటుందని అనుకోలేదని నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సురేష్. వీడు కావాలని ఇదంతా చేశాడని మౌని, కీర్తి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. మనోహర్ మాత్రం అను చెయ్యి పట్టుకొని ఇటురా అని అంటూ తనని వెయిటింగ్ హాల్లోకి తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చోబెట్టి ఏమైంది, ఎందుకు ఇలా ఉన్నావని అడుగుతాడు మనోహర్. అన్నయ్య మీకు కార్తీక్ ఫ్రెండే కదా, ఒక్కసారి తనకి కాల్ చేయరా? పొద్దున్నుంచి ఎక్కడా కనిపించలేదు, ఆఫీస్కి కూడా రాలేదు, ఇంట్లో కూడా లేడు, ఎక్కడికైనా వెళ్ళాడేమో, చెప్పే వెళ్తాడు, కానీ ఒక్కసారి కనుక్కోరా ఎక్కడున్నాడు అని అంటుంది అను కంగారుగా. అవునా, ఏమైంది? నిన్న కూడా నేను మాట్లాడానే, కార్తీక్కి కాల్ చేశాడు కదా, స్పీకర్ ఆన్ చేయి అన్నయ్య ప్లీజ్ అని అంటున్నాను. 2-3 సార్లు కాల్ చేస్తే కానీ లిఫ్ట్ చేయడు కార్తీక్. హలో, ఎక్కడున్నావురా అని అడుగుతాడు మనోహర్. మను, నేను ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద బయటికి వచ్చాను, తర్వాత చేయనా నీకు? ఆఫ్టర్నూన్కి ఆఫీస్కి వచ్చేస్తాను, అప్పుడు నీతో కలిసి మాట్లాడతాను అని కాల్ కట్ చేస్తాడు కార్తీక్. నాకు తెలుసు ఆ బంగారం నువ్వు వీడితోనే కాల్ చేయించావని. ఇప్పుడు నేను ఏం మాట్లాడినా నువ్వు వింటావు, ఎందుకంటే నువ్వు పక్కనే ఉండి ఉంటావు కాబట్టి. నేను లేకుండా ఒక్క పూట కూడా బ్రతకలేని దానివి, నన్ను వదిలేసి అలా ఎలా వెళ్ళిపోదామని అనుకుంటున్నావే? ఇంత పిచ్చి ప్రేమ నాపై ఉన్నందుకు అదృష్టవంతుణ్ణి అనుకోవాలా? అది నాకు అంత దూరంలో ఆగిపోతున్నందుకు దురదృష్టవంతుడని అనుకోవాలా అని కార్తీక్ తనలో తనే బాధపడుతూ మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఓకేనా? వాడు బాగానే ఉన్నాడు, ఏదో పని మీద బయటికి వెళ్ళాడు అంతే. నువ్వు ఇంకా ఈ పిచ్చి మూడ్లో ఉండకుండా కాస్త మారు అని అంటాడు మనోహర్. అనుకి కాస్త రిలీఫ్గా అనిపిస్తుంది. వెళ్ళి తన వర్క్ చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ దివ్య వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి వర్క్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటుంది. అనుకోకుండా సూర్య దివ్యని గమనిస్తూ ఉంటాడు. కొద్ది రోజులుగా దివ్య
తన ఫ్రెండ్ ప్రీతి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. శశి అని సూర్య ఫ్రెండ్ తన పక్కనే కూర్చొని సూర్యతో, దివ్య భలే ఉంటుంది కదరా, నాకు భలే ఇష్టం తనంటే, ఎంత బాగుంటుందో, ఎంతో పద్ధతిగా ఉంటుంది, భలే అల్లరి చేస్తుంది కూడా, తన అల్లరి చూస్తుంటే ముచ్చటేస్తుంది నాకు అని అంటాడు. శశి మాట్లాడిన మాటలకి సూర్య ఒక్కసారిగా శశి వైపు చూస్తాడు. అయ్యో, నేనేంటి అమ్మాయిల గురించి నీకు చెప్తున్నాను చూడు, నన్ను నేను అనుకోవాలి, నువ్వు చూడకురా, నేను చూస్తాను, దివ్యని చూస్తే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అంతే తనని. సరే ఉండు, నేను అలా వెళ్ళి కాసేపు తనతో మాట్లాడేసి వస్తాను అని దివ్య దగ్గరికి వెళ్తాడు శశి. శశి దివ్య దగ్గరికి వచ్చి, ఏం చేస్తున్నారు, ఈరోజు ప్లాన్స్ ఏంటి, ఆఫ్టర్నూన్ లంచ్కి వెళ్దామా బయటికి అని అడుగుతాడు శశి. వెళ్దాం, సూర్యని కూడా రమ్మను అని అంటుంది ప్రీతి. దివ్య ఒక్కసారిగా ప్రీతి వైపు చూస్తుంది. దీనికి ఏమైంది, సూర్యని పిలుస్తుంది అని అనుకుంటుంది తన మనసులో. అప్పుడే అక్కడికి వచ్చిన సూర్యని ప్రీతి పిలిచి, హాయ్ సూర్య, ఈరోజు మేము శశి డిన్నర్కి వెళ్తున్నాము, నువ్వు కూడా వస్తావా మాతో పాటు అని అడుగుతుంది. ఇంకా ఓకే అని చెప్పని దివ్య కంగారుగా సూర్య వైపు చూస్తుంది. దివ్య ముఖంలో ఉన్న కంగారు గమనించిన సూర్య ప్రీతి వైపు చూసి, నేను వస్తాను అని అంటాడు. దివ్య చాలా సంతోషిస్తుంది. సూర్య శశి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ప్రీతిని అడుగుతుంది, ఈ ఆఫీస్కి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఏంటి ఎక్కువగా సూర్యని గమనించడం, సూర్య వెనుక తిరగడం చేస్తున్నావు అని అడుగుతుంది దివ్య ప్రీతిని. నాకు సూర్య అంటే చాలా ఇష్టం దివ్య అని అంటుంది ప్రీతి. ఒక్కసారిగా తన సమాధానానికి చాలా షాక్ అయిపోతుంది దివ్య. సూర్యని ప్రేమిస్తున్నావా అని అడుగుతుంది దివ్య. ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నప్పుడు దివ్య స్వరం తనకే తెలియకుండా చాలా వణుకుతూ ఉంటుంది. తనది మాత్రమే అనుకున్న ఒక పెద్ద నిధి తనది కాకుండా ఇంకొకరు సొంతమైపోయినట్టుగా అనిపించింది. తనకే తెలియకుండా తన మనసు వేదనకి గురవుతోంది. తనకి ఇది కొత్త కాదు. అనుతో సూర్య ఇంత క్లోజ్గా ఉన్నప్పుడు కూడా తను ఇంతే బాధని అనుభవించింది. కానీ అక్కడ తన అక్క ఉండేసరికి అంత పెద్ద బాధగా తనకు అనిపించకపోయినా ఇప్పుడు ప్రీతి ఆ స్థానంలో ఉంటే అసలు తీసుకోలేకపోతోంది దివ్య. కనీసం పరాయి వాళ్ళందరికీ దక్కిన స్థానం కూడా తనకి సూర్య దగ్గర నుంచి దక్కలేదు అనే బాధ ఏదో చేదుని మింగినంత విషాదంగా ఉంటుంది తనకి. సూర్య దృష్టిలో తను కనీసం ఒక ఫ్రెండ్ని కూడా కాదా అనే ఆలోచన వచ్చినప్పుడు తన మీద తనకే ఇష్టం కోల్పోతున్నట్టుగా ఉంటుంది. సరే, ఏది ఏమైనా సరే ఇకపైన అంతా ఇలాగే ఉండకూడదు. సూర్య కోసం, సూర్య జీవితం కోసం నేను ఎంత కష్టమైనా భరించాలి. ప్రీతి సూర్యని బాగా చూసుకుంటుంది అంటే నేను వాళ్ళిద్దరినీ కలపాలి కదా. ప్రీతి ప్రేమకి ఈరోజు నేను పరీక్ష పెట్టాలి. ఎలాగైనా తను నెగ్గితే సూర్యకి దగ్గర చేయాలని, సంతోషంగా తను ఉంటే చాలు కదా, నేను సంతోషంగా ఉన్నట్టే. కానీ ఇదంతా చేసేటప్పుడు నన్ను నేను కంట్రోల్లో ఉంచుకోగలిగితే చాలు అనుకుంటుంది దివ్య. అలా చేయాలని అనుకుని డిన్నర్కి వెళ్ళడానికి దివ్య కూడా సిద్ధమవుతుంది. సూర్య మాత్రం ఏది అర్థం చేసుకోలేని స్టేజ్లో ఉంటాడు. ఆ రోజంతా కూడా అందరూ వర్క్ చేసుకుంటూ ఉంటారు. దివ్య మాత్రం అప్పుడప్పుడు సూర్యని గమనిస్తూనే ఉంటుంది. ఇక్కడ అను మాత్రం కార్తీక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి మనోహర్ కార్తీక్కి కాల్ చేస్తాడు. కార్తీక్ కాల్ లిఫ్ట్ చేసేసరికి, ఏంట్రా ఏమైంది, అను అంత డల్గా ఉంది, నువ్వు ఎక్కడున్నావు అని అంటుంటే, నేను ఫుల్ డ్రింక్ చేసి ఉన్నాను, రాలేను, ఇందాక అను వింటుంది అని చెప్పలేదు, అను వింటుంది అని నీకెలా తెలుసురా, అంతే నాకు తెలుస్తుందిలే, కానీ ఎలా ఉంది, ఏం చేస్తుంది ఇప్పుడు అని అంటే జరిగిందంతా కూడా చెప్తాడు మను. సరు, నేను 1/2 అవర్లో వస్తాను అని కాల్ కట్ చేస్తాడు కార్తీక్. కార్తీక్ అన్నట్లుగానే 1/2 అవర్లో ఆఫీస్లోకి వస్తాడు. వచ్చి రాగానే అనుని చూస్తూ, కమ్ టు మై క్యాబిన్ అని అంటాడు. వెళ్ళిపోతున్న కార్తీక్ని చూడగానే అను కళ్ళు మెరుస్తాయి. ఆ మెరుపు కార్తీక్ చూపు దాటిపోదు. అను వెంటనే కార్తీక్ రూమ్లోకి వెళ్తుంది. కార్తీక్ ఎదురుగా కూర్చున్నాక, ఏంటి నేను ఇలా బిహేవ్ చేస్తున్నాను, అసలు ఇక్కడికి రాకూడదు కదా నేను, తిక్క, అను నీకెంత ఆత్రం దేనికి అని తనని తాను తిట్టుకొని సైలెంట్గా కార్తీక్ ఎదురుగా వచ్చి కూర్చుంటుంది. అప్పటికే కార్తీక్ ఆర్డర్ మేరకు వెయిటర్ ఒక జ్యూస్ తెస్తాడు. అనుకి ఇస్తే, నాకొద్దు కార్తీక్ అని అంటుంటే ఒక్కటే లుక్ సైలెంట్గా తాగుతుంది. కార్తీక్ బాగా హ్యాంగ్ ఓవర్గా ఉండేసరికి అను దగ్గర ఎక్కువగా మాట్లాడు. అను సైలెంట్గా ఆ జ్యూస్ తాగుతుంది. కార్తీక్ ఎందుకు ఉదయం ఇంట్లో లేడో అడగాలని తన మనసు గోల చేస్తున్నా కూడా బలవంతంగా ఆపుకుంటుంది. అదంతా కార్తీక్కి అర్థమవుతూనే ఉంది. ఏమైనా అడుగుతుందని అలాగే చూస్తూ ఉంటాడు. కార్తీక్కి కూడా అనుని చూస్తే చాలా బాధగా ఉంటుంది. ఎంత బాధ మోసావే నీ గుండెల్లో ఒక్కదానివే, నీలో నువ్వు ఎంతలా నలిగిపోయి ఉంటావు, అసలు నిన్ను నేను ఎందుకే అర్థం చేసుకోలేదు, చేసుకొని ఉంటే నీ బాధని ఎప్పుడో కనిపెట్టి ఉండాలి కదా, నీకు భలే
తెలిసిపోతుంది కదా నా పెయిన్ అంతా ఏంటో. ఇంత ప్రేమ నాకు దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది అమ్మడు. ఇక నుండి నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను. రానివ్వను కూడా బంగారం. ఎప్పుడు పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాను నిన్ను అని అనుకుంటాడు. అను అక్కడి నుంచి వెళ్తే తిడతాడేమోనని అక్కడే కూర్చొని వర్క్ చేస్తుంటుంది. అనుకి తెలియకుండా కార్తీక్ అనుని చూస్తుంటే, కార్తీక్ తెలియకుండా అను కార్తీక్ని చూస్తూ ఉంటుంది. కాసేపటికి లంచ్ టైం అవ్వడంతో ఇద్దరూ లంచ్కి కూర్చుంటారు. అనుకి ఏమీ తినాలని లేదు. అయినా ఎందుకులే మళ్ళీ తిట్లు తినడం అని అనుకొని ఏదో కాస్త తిందామనుకొని తింటూ ఉంటుంది. ఇలాగైనా తినేది ఆగు అని అంటూ కార్తీక్ అను ప్లేట్ తీసుకొని ఒక ముద్ద తెచ్చి అను అని అంటాడు. నేను తింటానులే అని అంటుంది అను. ఇప్పుడు తినలేదంటే ముద్దకి బదులు ఒక ముద్దు ఇస్తాను అని అంటాడు. టక్కున నోరు తెరిచి ముద్దు తినేస్తుంది అను. కార్తీక్ నవ్వుకొని తినిపిస్తూ ఉంటాడు. నీకు ఇదే కరెక్ట్ ట్రీట్మెంట్ అమ్ముడు అని అనుకొని తనకి తినిపిస్తూ ఉంటాడు. కార్తీక్ ఒక్కొక్క ముద్ద అలా తినిపిస్తూ ఉంటే నెమ్మదిగా తింటూ ఉంటుంది అను. బహుశా అనుకి ఇది ఎప్పటికీ తీరని ఒక కళ నిజమై ఉన్నా నమ్మలేకపోతోంది. ఇప్పుడు తను తినేది విధమైన చక్కగా తినేస్తుందేమో మరి. చాలా రోజుల తర్వాత కడుపు నిండా కాదు తన మనసు నిండా కూడా పూర్తిగా భోజనం చేసింది అను. అదంతా కూడా కార్తీక్కి అర్థమవుతుంది. ఇక పైన నేనే దగ్గరుండి మరీ తినిపిస్తాను నీకు అని అనుకుంటాడు. నువ్వు తినవా అంటుంది చిన్నగా. తనకి పెట్టబోతున్న ముద్ద తీసుకొని తినబోతూ ఉంటే అను ఆ చెయ్యి పట్టి ఆపి కార్తీక్ వైపు చూసి ఇది ఎంగిలి వద్దు అని అంటుంది అను. ఒక్కసారిగా కార్తీక్ తన వైపు సీరియస్గా చూసేసరికి చెయ్యి వదిలేస్తుంది. ఆ ముద్ద కార్తీక్ తినేస్తాడు. అది చూసిన అను తల దించేస్తుంది. ఇంకా మొత్తం అనుకి తినిపించేస్తాడు. ఇద్దరు కూడా తిన్నాక వర్క్ స్టార్ట్ చేస్తారు. ఇక్కడ దివ్య డిన్నర్కి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా వెళ్ళాలి, లేదంటే ప్రీతి సూర్యని ఎంతవరకు ప్రేమిస్తుందో ఇష్టపడుతుందో అనేది నాకు తెలియదు కదా అని అనుకుంటుంది దివ్య. అలా ఆలోచిస్తూ ఈవినింగ్ అవగానే అవుతుంది. ప్రీతి దివ్య దగ్గరికి వచ్చి ఇంకా వర్క్ చాలేవే పద ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి వద్దాము అని అంటే, అమ్మో మళ్ళీ ఇంటికి వెళ్ళి రావటమే వద్దు, ఇటునుంచిటే వెళ్ళిపోదామే అని అంటుంది దివ్య. ఇలాగా ఫ్రెష్ అయ్యి రావద్దు అని అంటుంటే, మనమేమీ ఫంక్షన్కి వెళ్ళటం లేదు కదా, డిన్నర్కే కదా, ఏమీ కాదులే పద ప్రీతి, మళ్ళీ ఇంటికి వెళ్తే నాన్న నన్ను పంపించరు అని అంటుంది. అది నిజమే కదా, సరే పద అని అంటుంది. ఇద్దరు కూడా బయలుదేరుతుంటే సూర్య శశి ఇద్దరు కూడా వస్తారు. మేము బైక్ మీద వస్తాము, మీరు వెనక స్కూటీ మీద రండి అని అంటారు. ఇంతకీ ఎక్కడికి అని అంటుంది ప్రీతి. మమ్మల్ని ఫాలో అవ్వండి చాలు అని అంటారు శశి. సూర్య దివ్య సైలెంట్గా ఉంటారు. సూర్య దివ్యకి ముందే తెలుసు అని అక్కడెవరికీ తెలియదు. దివ్య డ్రైవ్ చేస్తుంటే ప్రీతి వెనక్కి కూర్చుంటుంది. శశి ఒరే నువ్వు డ్రైవ్ చేయరా, నేను దివ్యకి సైడ్ కొట్టుకుంటానంటాడు. సూర్య డ్రైవ్ చేస్తాడు. దివ్య వాళ్ళకి కాస్త పక్కగా డ్రైవ్ చేస్తుంటుంది. శశి తనని చూడటం దివ్య గమనిస్తుంది. అబ్బా వీడొకడు నా ప్రాణానికి చూపులతోనే చంపేస్తాడు. అంతేలే, మనకి నచ్చినప్పుడు ఎదుటివారి ప్రేమ కూడా విసుగ్గానే ఉంటుంది. ఇప్పుడు సూర్యకి నా ప్రేమ చెప్పినా అలాగే ఉంటుంది. అసలు ఎందుకు చెప్తావు, నువ్వు చెప్పకూడదు, అసలు ఆ తాటే వద్దు. అలా ఎలా ఒప్పుకుంటాడు సూర్య, తనకి చాలా కష్టం. అక్క ముందే తను నాతో ఎలా ఉంటాడు. నో, అసలు నేను దీని గురించి ఆలోచించకూడదు అని అనుకుంటుంది. ఇంతలో ప్రీతి ఎటు చూస్తున్నావు, వాళ్ళు అటుగా వెళ్ళారు, నువ్వు లెఫ్ట్ టర్నింగ్ ఎందుకు ఇచ్చావు, ఏమైంది నీకు అని అడుగుతుంది. ఏదో ఆలోచిస్తూ చూసుకోలేదు అని అంటుంది దివ్య. మళ్ళీ లెఫ్ట్ తీసుకొని ఎలాగోలా వాళ్ళ వెనకే వెళ్తుంది దివ్య. అలా అందరూ కలిసి ఒక రెస్టారెంట్కి వెళ్తారు. ఏమైంది దివ్య, మధ్యలో కనిపించలేదు మీరు అని శశి అంటే, ఏముంది ఈ మేడం గారు ఏదో పరధ్యానంలో ఉండి మీరు ఎటుగా వెళ్తున్నారు అనేది చూడకుండా డ్రైవ్ చేస్తుంది అని అంటుంది ప్రీతి. ఏమైంది దివ్య అని అడుగుతాడు శశి కాస్త దగ్గరికి వచ్చి. ఏమీ లేదని అంటుంది దివ్య. పరిస్థితి చూస్తే సూర్యకి భయంగానే ఉంటుంది. ఈ పిచ్చిది నన్ను ఇంతలా ప్రేమించిందా అని ఆశ్చర్యం వేస్తుంది అతనికి. ఇంకా అందరూ కూడా ఒక టేబుల్ దగ్గర కూర్చుంటారు. ఆర్డర్ ఇస్తూ ఉంటే దివ్య చిన్నగా, ప్రీతి సూర్యకి ఫిష్ అంటే చాలా ఇష్టం అంట, ఎవరితోనో మొన్న అంటుంటే నేను విన్నాను అంటుంది. అవునా, తన ఆర్డర్ క్యాన్సిల్ చేసి ఫిష్ ఫ్రై అని చెప్తుంది. సూర్య కూడా అదే చెప్పడంతో థ్యాంక్స్ దివ్య అని అంటుంది ప్రీతి. ఆర్డర్ అయితే ఇచ్చింది కానీ ఎలా తినాలో కూడా తెలియదు. అసలు ప్రీతికి ఫిష్ అంటేనే ఇష్టం ఉండదు, కానీ సూర్య కోసం దాన్ని తినాలని ఫిక్స్ అయిపోయింది. ఎన్నిసార్లు దివ్య పెట్టినా తినలేదు. అలాంటిది ఈరోజు తను తినబోతోందంటే దివ్య కూడా షాక్ అయ్యింది. సూర్య అంటే నీకు అంత ఇష్టం అనుకోలేదు ప్రీతి అని అనుకుంటుంది దివ్య. దివ్య ఎదురు సూర్య, ప్రీతి ఎదురు శశి కూర్చుంటారు.
శశి ప్రీతిని పిలిచి నేను అక్కడ కూర్చుంటాను, నువ్వు ఇటు రావా అని అంటాడు. దొరికింది ఛాన్స్ అని మనసులో ఉరకలు వేసి అలాగే శశి అని వెంటనే సూర్య పక్కకు వెళ్ళిపోతుంది ప్రీతి. దివ్య మాత్రం చాలా సైలెంట్గా ఉంటుంది. ఇష్టం లేని దాన్ని పట్టుకుని ఇది నాకు వద్దు అని చెప్పటం ఈ మధ్య పూర్తిగా మర్చిపోయానని అనుకుంటుంది దివ్య తన మనసులో. శశి దివ్య పక్కనే ఉండి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. అటు ప్రీతి కూడా అంతే. కానీ సూర్య దివ్య ఇద్దరు మాత్రం సైలెంట్గా ఉంటారు. ఏంటి సూర్య, నాకేం అర్థం కావడం లేదు. నా పక్కన 1 ఇంచు గ్యాప్లో ఒక అబ్బాయి కూర్చొని ఇలా మాట్లాడుతుంటేనే నేను తట్టుకోలేకపోతున్నాను. అలాంటిది రేపు నేను ఇంకొకరిని ఎలా పెళ్లి చేసుకోవాలి? ఇంట్లో మీ ఇష్టమని అన్నాను కానీ ఎంత కష్టం అక్క. అక్క అసలు ఎంత పెయిన్ పడి ఉంటుంది. నిన్ను ఇష్టపడి ఇంకొకరిని చేసుకుని బావతో అంత పెయిన్ అనుభవిస్తూ కూడా బావని ప్రేమించడం అసలు నువ్వు చాలా గ్రేట్ అక్క. అలాగే సూర్య నువ్వు చాలా గ్రేటే. అక్క లేకుండా ఎంత బాధని దాచుకుని ఉంటున్నావు. కానీ నేను ఎందుకు ఉండలేకపోతున్నాను అలా అని అనుకుంటూ చాలా కష్టంగా కంటి గడప మీద ఉన్న కన్నీటిని ఆపుకుంటుంది. ఇంతలో ఫుడ్ రావడంతో అందరూ భోజనం చేస్తారు. ప్రీతి అసలు ఇష్టం లేకపోయినా సరే ఫిష్ని కష్టంగా సూర్య కోసమే తింటుంటుంది. ప్రేమ ఎంత పనైనా చేస్తుంది, చేయిస్తుందంటే ఇదేనేమో అని అనుకుంటుంది ప్రీతిని చూసి. ఇంతలో శశి దివ్య ఇది తిను, చాలా బాగుందని ఫోర్కుతో దివ్య నోటి దగ్గర పెడతాడు. అది చూసిన దివ్య ఒక్కసారిగా సూర్య వైపు చూస్తుంది. సూర్య దివ్య వైపు చూసి తిను అని అంటాడు. అంతే, చాలా కోపం వస్తుంది. వెంటనే తింటుంది. సూర్య సైలెంట్గా తింటూ ఉంటాడు. అంతేలే దివ్య, అక్క మన మధ్యలో ఉన్నప్పుడు నేను నీకేమైనా అవుతాను. ఇప్పుడు అక్క లేదు కదా, నువ్వు నన్ను పాత దివ్యలాగా ఎందుకు చూస్తావు, ఎందుకు కేర్ చేస్తావులే అని అనుకుని ఇంకా తినాలని అనిపించగా సైలెంట్గా కూర్చుంటుంది. హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాను అని దివ్య వెళ్తుంది. తన వెనకే సూర్య కూడా వెళ్తాడు. అక్కడ సూర్యని చూసిన దివ్య సూర్య ప్రీతి నిన్ను ఇష్టపడుతుందని అంటుంది. నాకు తెలుసు అని అంటాడు సూర్య. తను చాలా మంచి అమ్మాయి కదా, ఓకే చెప్పేయచ్చు కదా అయితే అని అంటుంది దివ్య చాలా యాంగ్జైటీతో. కథ ఇంకా ఉంది. మరి ఇప్పుడు సూర్య ఏం సమాధానం చెప్తాడు? దివ్య తనని ప్రేమిస్తుందని తెలిసిన సూర్య మరి దివ్య ప్రేమను ఒప్పుకుంటాడా? మరోపక్క అనుని అలా బలవంతం చేసింది ఎవరు? కార్తీక్ తెలుసుకుంటాడా? నిజంగా అను జీవితం నాశనం అయిపోయిందా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.